నిజాలు చెప్పే భారత్ ఎన్బిటివికి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఒక లైక్ వేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, చివరి దాకా వీడియోని చూడండి. చూసి మీకు నచ్చితేనే షేర్ చేయండి, లేకపోతే షేర్ అనేది చేయబాకండి. మీరు షేర్లు కాకండి. షేర్ అంటే సింహం. మీరు సింహాలు కావాలంటే షేర్ చేయండి. టాప్ కంట్రీస్, దేశాలు, ఆర్థికంగా ఎదిగిన దేశాలు, టాప్ దేశాలు 5 దేశాలు. 5 దేశాలు. 5 దేశాల్లో మనది భారతదేశం కూడా ఉండడం మనకి గర్వకారణం. అమెరికాలో ఈవేళ ఆర్థిక మాంద్యం పడిపోయి అమెరికా దిగజారిపోయిన పరిస్థితులు వస్తున్నాయి. అమెరికాలో ఇష్టానుసారంగా వడ్డీ రేట్లు పెంచేసి మనిషిని రకరకాలుగా దరిదాపు, మీరు నమ్ముతారా? అమెరికాలో 2,50,000 మంది ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారంటే మీరు నమ్ముతారా? భారతదేశంలో ఈ రోజుకి నిరుద్యోగులు ఎక్కువైపోయారు అంటున్నారు. కానీ అమెరికా లాంటి దేశంలో దేశ విదేశాల నుండి ఎక్కడెక్కడి నుండో వెళ్ళి అమెరికాలో సెటిల్ అవుతుంటే అమెరికాలో ఉన్న వారికి ఉద్యోగాలు లేవు. వేళ వడ్డీ రేట్లు పెంచేశారు ఇష్టారాజ్యంగా. ఈ అమెరికా ఏంటి, వ్యాపారాలు సాగట్లా. అమెరికా ఏ పరంగా కూడా అమెరికా ముందుకెళ్ళలేకపోతుంది. లేకపోతే చైనా 2వ స్థానంలో ఉంది. చైనా కూడా ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతుందని గతంలో ఎన్నో వీడియోల్లో మనం చెప్పుకున్నాం. చైనా చాలా చితికిపోయి చైనా అగ్రస్థానానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ అమెరికాని దాటిపోవాలని ప్రయత్నం చేస్తూ కరోనాని తయారు చేసింది. రకరకాల చెడపకరా చెడావని మనల్ని చెడగొట్టాలి, ఆ దేశాన్ని చెడగొట్టాలి, ఈ దేశాన్ని చెడగొట్టాలని చెప్పి చైనా చేస్తుంది. అమెరికా కూడా ఇజ్రాయిల్లో కొంతమందిని చావగొట్టింది, అటు ఇరాన్లో కొంతమందిని చావగొడుతుంది. ఇంకో విషయం ఏంటంటే మన బిన్ లాడెన్ ఏమైపోయాడో తెలియదు. ఆయన కూడా చావగొట్టింది అమెరికానే అంటున్నారు. అమెరికా కొంతమందిని తన కడుపులో దాచేసుకుంటుంది. తను చేసిన మర్డర్లు సంఖ్య పెరుగుతుంది. ఒక మనిషి ఎదగాలి, ఒక దేశం ఎదగాలి అంటే పక్క దేశాన్ని నాశనం చెయ్యాలా అనే స్థాయిలోకి వెళ్తున్నారు. కాబట్టి అది ఎప్పుడు కూడా పక్కనోడిని నాశనం చేస్తే మనం నాశనం అయిపోతాం. అది మనకి ఎప్పటి నుండో చెప్పుకొచ్చారు. చెడపకరా చెడావని ఆ మాట ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒకరిని చెడగొట్టాలని మనం చెడిపోతాం. చైనా అమెరికాను చూసి చైనా కూడా అదే స్థాయిలోకి వెళ్ళింది. ఇకపోతే జపాన్ 3వ స్థానంలో కూర్చుంది. 3వ స్థానం నుండి 2వ స్థానానికి వెళ్ళాలని తెగ ప్రయత్నాలు చేసింది, వ్యాపారాలు చేసింది, వ్యవహారాలు చేసింది, జీడిపిని పెంచాలని, ఎఫ్ఈడిని పెంచాలని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా జపాన్ కూడా చేయలేకపోతుంది. ఇకపోతే యూకే, యునైటెడ్ కింగ్డమ్ 4వ స్థానంలో ఉంది. అది 3వ స్థానానికి వెళ్ళాలి అని గిల్లగిల్ల ఒడ్డుని పడి చేపలాగా కొట్టుకుంటుంది. కానీ దాని వల్ల అటు ఇటు చూసి భారత్ 5వ స్థానానికి వచ్చేసింది. 168 దేశాల్లో భారత్ 5వ స్థానానికి వచ్చిందంటే మీరు గమనించాలి ఎంత కష్టపడితే 5వ స్థానానికి వచ్చింది. ఇప్పుడు దాకా భారతీయులు తమ యొక్క విజ్ఞానాన్ని, విజ్ఞతను పెంచుకొని
పైకి వెళ్తుంటే అసలు భారతదేశం ఎప్పుడో పైకి వెళ్ళిపోతే అగ్రదేశాలు వాళ్ళ యొక్క అలవాట్లను మన భారతీయుల మీద పెట్టి భారతీయులను మత్తు బానిసలు చేసి రకరకాల బానిసలుగా చేసి భారతదేశాన్ని ఎదగనివ్వకుండా చేస్తున్నారు. ఈ విషయం మీరందరూ గమనించాలి. మీరు విద్యను విద్యేషించడానికి మీరు ఏ దేశమైనా వెళ్ళండి, కానీ వివేకాన్ని మర్చిపోవద్దు. అమెరికాలో ఎంతో మంది భారతీయులు చనిపోయారు, చైనాలో చనిపోయారు, జపాన్లో చనిపోయారు, యూకే లండన్లో చనిపోయారు. కానీ అంటే మీరు అడగొచ్చు, ఏంటి భారత్లో జనాలు చనిపోలేదా అని మీరు రాగం తీయొచ్చు. భారత్లో చనిపోతే తల్లి, తండ్రి, బంధువులు, చుట్టాలు, అక్క చెల్లెళ్ళు మన అందరూ కూడా మన భారతదేశంలో ఉంటాం కాబట్టి మనకి రక్షణ ఉంటుంది. కొంతమందిని ఈ అమెరికా లాంటి దేశాలు అక్కడ చనిపోయిన వాళ్ళని కనీసం చివరి చూపు కూడా తల్లిదండ్రులకు అందనివ్వకుండా అక్కడే కన్నం చేసేస్తున్నారు, లేదా అక్కడే సమాధి చేసేస్తున్నారు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుద్దని వాళ్ళు యొక్క మన విదేశాంగ మంత్రులని మాయ చేసి వాళ్ళు విదేశాంగ మంత్రులు అక్కడ పాస్పోర్ట్లను మాయం చేస్తున్నారు, వీసాలను మాయం చేస్తున్నారు, రకరకాల మాయలు చేసి అక్కడ భారతదేశానికి శవాన్ని కూడా పంపించకుండా తల్లిదండ్రులు కడుపు కట్టుకొని చేత్తో పట్టుకొని అక్షరం ముక్క లేకపోయినా నా కొడుకు అమెరికాలో పనిచేస్తున్నాడు, నా కొడుకు యూకేలో పనిచేస్తున్నాడు, లండన్లో పనిచేస్తున్నాడు, నా కొడుకు జర్మనీలో పనిచేస్తున్నాడు, నా కొడుకు సౌత్ ఆఫ్రికాలో పనిచేస్తున్నాడు, నా కొడుకు ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు, నా కొడుకు జపాన్లో పెద్ద ఇంజనీర్. మీకు తెలుసో లేదో, జపాన్లో ఒక సిటీ, ఒక కంప్యూటర్ సిటీ మొత్తం కూడా ఒక ఇండియన్, దట్టు ఒక విజయవాడలో పుట్టిన సింగినార్ కాలువ, మురికి కాలువ పైన వెలిసిన ఒక కుర్రవాడు ఆ సిటీని మొత్తం తయారు చేశాడు. హ్యారీ పాటర్ సినిమాని డిజైన్ చేసిన ఆ ఆర్ట్ని అంతా కూడా ఒక ఇండియన్, ఒక దరిదాపుగా ఒక 25 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండని కుర్రవాడు డిజైన్ చేశాడు. లండన్, అమెరికాలో అమెరికా కాదు, లండన్ అంటే యూకే వాళ్ళు అప్పుడు మన రవస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అన్నారు కదా. ఆ బ్రిటిష్ సామ్రాజ్యానికి, బ్రిటిష్ రాణికి ఒక అగ్గిపెట్టెలో పట్టే చీరని బహుకరించిన వ్యక్తిని గిఫ్ట్ ఏమిచ్చారు తెలుసా మీకు? అగ్గిపెట్టెలో చీరని ఇలా 2 చేతులతో ఇమ్మని, 2 చేతులతో ఇస్తే వెనక నుండి 2 చేతులు నరికేశారు. ఎందుకని నరికేశారు తెలుసా మీకు ఆ విషయాన్ని? ఇలాంటి చీర ఇంకొకరి దగ్గర ఉండకూడదు. ఆ చీర అంటే దారాలు పోగులు అటు నుండి ఇటు కనబడేటట్టు, ఇటు నుంచుంటే అటు కనబడరు ఎవరు. చీర కట్టుకుంటే వాళ్ళు ట్రాన్స్పరెంట్ చీరలు గుడ్లు కట్టుకుంటారు, ఇటు నుండి అటు కనబడేటట్టు. కానీ ఈ చీర ఒక దుప్పటిలాగా చక్కగా అటు నుండి ఇటు కనబడకంట ఎంతో ఎందుకంటే మన ఇండియాకి పవిత్రత, స్త్రీని మన బస్సుల్లో కూడా చూడండి, స్త్రీని గౌరవించండి, ఆడవాళ్ళను గౌరవించండి, ఆడవాళ్ళని అభిమానించండి, ఆడవాళ్ళని ప్రేమించండి అని రకరకాలు. అంతెందుకు ఫ్రీగా బస్సులు కర్ణాటకలో ఫ్రీ బస్ పెట్టారు ఆడవాళ్ళకి, తెలంగాణలో పెట్టారు, ఇప్పుడు రానున్న రోజుల్లో ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్ పెడుతున్నారు. ఎందుకనంటే మీరు ఎక్కడైనా చూడండి, ఢిల్లీ వెళ్ళండి, కలకత్తా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, మెట్రో రైన్లు ఎక్కండి, ఆడవాళ్ళని గౌరవిస్తారు. కానీ పాశ్చాత్య దేశాల్లో ఎక్కడ కూడా స్త్రీని గౌరవించిన వాళ్ళు కనబడరు, గౌరవించిన అవకాశము ఉండదు. అందుగలడని ఇందుగలడని లేదు, ఎందు చూసినా అందేగలడు అని మనిషిని చెప్పుకుంటారు. కానీ స్త్రీని
ప్రతి రంగంలో కూడా ఈవేళ గాంధీ గారు ఒకటి మాట చెప్పారంట, ఏ రోజైతే స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడు రోడ్డు మీద నడుస్తుందో ఆ రోజే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పి. కాబట్టి మీ అందరూ కూడా గమనించాలి, స్త్రీని గౌరవించండి. మన సాంప్రదాయం, సంస్కారం, మన మర్యాద. మన తల్లి స్త్రీ, మన చెల్లి స్త్రీ, మన అక్క స్త్రీ, మన చెల్లి స్త్రీ, మన భార్య కూడా స్త్రీ. ఎవరినైనా మా చెల్లి లాంటి దానివి అంటారు, మా అమ్మ లాంటి దానివి అంటారు, మా అక్క లాంటి దానివి అంటారు, తప్పులేదు. కానీ ఎవడైనా సరే నా భార్య లాంటి దానివి అంటాడా అంటే ఊరుకుంటారా? చుట్టుపక్కల వాళ్ళు ఉతికేస్తారు, రేవు పెడతారు, సాకిరేవు పెడతారు. కాబట్టి స్త్రీని గౌరవిద్దాం. స్త్రీ భార్య నీ సొంతం. మిగతా వాళ్ళు నా చెల్లెలు, నా అక్క, నా అమ్మ, నా తమ్ముడు, నా ఎవరినైనా మీరు ఇచ్చేయచ్చు. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. అందుకే భారత్ మాత, తెలుగు తల్లి, తెలంగాణ తల్లి, తమిళ తల్లి అని రకరకాలుగా తల్లినే పోలుస్తారు. ప్రత్యేకంగా స్త్రీతో పోలుస్తారు ప్రకృతిని. కాబట్టి మీరందరూ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ దేశభక్తిని మీరు చాటుకోండి. మీ యొక్క అభిమానాన్ని ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీలైతే షేర్లు చేయండి. షేర్లు అయ్యి సింహాలు అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.